అసలు తెలంగాణ రాష్ట్రంలో ఈ బంగారు తెలంగాణలో మహిళలకు ఎక్కడైనా రక్షణ ఉందా? ఒకే ఒక మహిళకు ఉంది రక్షణ, ఒకే ఒక మహిళకు ఉంది భద్రత. ఎవరంటే కేసీఆర్ గారి బిడ్డ. కేసీఆర్ బిడ్డకేమో రక్షణ ఉంది, కేసీఆర్ బిడ్డకేమో గౌరవం ఉంది, కేసీఆర్ బిడ్డకేమో కొలువులు వస్తాయి, కేసీఆర్ బిడ్డ ఏమో ఆర్థికంగా అభివృద్ధి చెందొచ్చు. ఇవన్నీ కేసీఆర్ బిడ్డకు మాత్రమే. మిగతా మహిళలు ఎవ్వరూ కేసీఆర్కి అసలు మనుషులుగా కూడా కనిపించడం లేదు. వాస్తవం కాదా? గవర్నర్, ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ అవర్ స్టేట్, అనరాని మాటలు అన్నారాయమని. అంత ఘోరంగా ఒక ప్రబుద్ధుడు అవమానిస్తే వాడికి బుద్ధి చెప్పాల్సింది పోయి ఆయనకే మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ కూడా ఖాయం చేశారంటే ఇక ఇంతకంటే దిక్కుమాలిన పాలన ఎక్కడైనా ఉంటుందా? అసలు కేసీఆర్కి ఏమైనా కళ్ళు కనిపిస్తలేవా? జరుగుతున్న అన్యాయం ఏమిటి, జరుగుతున్నది ఏమిటి అని ఏమన్నా తెలుసుకుంటలేడా? ఫామ్ హౌస్ మత్తులో అంత మునిగిపోయారా మీరు? ఒక మీ బిడ్డ తప్పితే ఇంకా ఎవరికి ఈ రాష్ట్రంలో గౌరవం లేదు, రక్షణ లేదు అని ఇన్నిసార్లు ఇంతమంది మహిళా కమిషన్ వరకు వెళ్ళి మాకు జరిగిన అన్యాయం గురించి కూడా మాట్లాడారు. కానీ ఏం చేసింది మహిళా కమిషన్? ఒక్క యాక్షన్ అయినా తీసుకుందా? దాన్ని ఒక డమ్మీలాగా తయారు చేసి పెట్టారు కదా. అసలు మహిళా కమిషనే ఇన్ని సంవత్సరాలు లేకుండా ఉండే కదా. ఈ దిక్కుమాలిన పాలనలో ఏది చక్కగుంది అని అడుగుతున్నా. ఒక మహిళనయ్యుండి నేను రాత్రనక పగలనక పాదయాత్రలు చేసి ప్రభుత్వ వైఫల్యాలని ఎండగడుతుంటే మీకు రుణమాఫీ ఎందుకు చేయలేదు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు ఇవ్వలేదు? ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు, ఎందుకు ఇవ్వలేదు? 57 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నారు, ఎందుకు ఇవ్వలేదు? ఇవన్నీ మేము నిలదీస్తుంటే మా మీద దాడులు చేశారు, మమ్మల్ని బూతులు తిట్టారు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అసలు మహిళ అన్న గౌరవం లేకుండా ఒక్కొక్కడు ఎన్నెన్ని మాటలు అన్నాడు. ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్న వ్యక్తే ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇవ్వగలిగి కూడా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం మేము పోరాటం చేస్తే వ్రతాలు చేసుకుంటున్నాడని హేళన చేయలేదా? ఇంకొక దిక్కుమాలిన మంత్రి నన్ను మరదలు అన్నాడు, ఇంకొకడైతే కొజ్జా అన్నాడు, ఇంకొకడైతే నల్లిని నలిపేసినట్టు నలిపేస్తామన్నారు, ఇంకొకడైతే అడుగు ఎలా బయట పెడతావో చూస్తామన్నారు, ఇంకొకడైతే శిఖండి. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్ని బూతులు తిడతారు, ఎన్ని దాడులు చేస్తారు. బస్సును తగలబెట్టారు, మా బండ్లను డిస్ట్రాయ్ చేశారు, ఆఖరికి అంబులెన్స్ను కూడా ధ్వంసం చేశారు. మనుషులేనా మీరు? రాళ్లతో కట్టెలతో ఎక్కడ పడితే అక్కడ మీకు అగెయిన్స్ట్గా ఎవరు మాట్లాడినా కూడా మీకు చేయగలిగిందల్లా తెలిసిందల్లా గూండాయిజం. అంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో మిగిలిందల్లా ఎవరు అంటే నాయకులు ఎవరూ లేరు, ఉద్యమకారులందరినీ ఎల్లగొట్టేశారు. మిగిలిందల్లా గూండాలు మాత్రమే. ఎమ్మెల్యేలు మంత్రులు కూడా లేరు, మిగిలిందల్లా గూండాలు మాత్రమే. వాస్తవం కాదా ఇది? ఇది కాదా ఈరోజు తెలంగాణలో జరుగుతున్నది? ఎవరికి గౌరవం ఇచ్చారు కనుక? కనీసం మహిళా ఐఏఎస్ ఆఫీసర్లకైనా కలెక్టర్లకైనా గౌరవం ఉందా? ఎవరికి గౌరవం లేకుండా పోయింది కదా. టీచర్లు పాపం రోడ్ల మీదకి వచ్చి 317 జియోకి స్పౌస్ వాళ్ళ బదిలీల కోసం, అది బేసిక్ నెసెసిటీ, కనీసం వాళ్ళను కూడా గౌరవించకుండా బిడ్డలతో ధర్నా చేస్తుంటే వాళ్ళను కూడా జైల్లో పెట్టారు కదా. బీఆర్ఎస్ పార్టీకి గౌరవం ఉందనుకోవాలా మరి మహిళల మీద? ఎంతమంది మహిళలు పోడు భూముల కోసం, భూమి అన్నది తల్లి లాంటిది, తల్లి లాంటి భూమి కోసం కొట్లాడినందుకు వాళ్ళని మహిళలని చూడకుండా, చంటి పిల్లలకు పాలిచ్చే తల్లులను కూడా చూడకుండా జుట్లు పట్టుకొని వాళ్ళని వ్యాన్లలో ఎక్కించి 21 రోజు జైళ్లలో పెట్టిన సర్కార్ కేసీఆర్ సర్కార్. ఇది దిక్కుమాలిన పాలన కాకపోతే ఏమనాలే? ఒక్కటైనా చక్కగా నడుస్తుందా? ఒక కేసీఆర్ గారి బిడ్డ తప్పితే తెలంగాణలో ఏ మహిళ అయినా ఈరోజు సంతోషంగా ఉందా? ఇది ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్న విషయం, ఇది ప్రతి ఒక్కరూ అంటున్న విషయం. కేసీఆర్ గారి బిడ్డకు మాత్రం ఎమ్మెల్సీ పదవి ఇచ్చారే, ఎంపీగా ఓడిపోతే శ్రీకాంతాచారి తల్లికి మాత్రం ఎందుకు ఇవ్వలేదు? ఏ అర్హత ఉందని మీ బిడ్డకు మాత్రం ఇచ్చుకున్నారు మీరు? ఇక సిగ్గు లేకుండా ఆడగయ్యుండి ఈరోజు తెలంగాణ తలదించుకునేటట్టు లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యింది అంటే ఇక ఏం చెప్పాలి? అసలు కొంచెమైనా అసలు బతుకమ్మ ముసుగులో ఏం చేసిందమ్మా ఏమా అంటే లిక్కర్ స్కామ్ చేసి ఎవరిని ఉద్ధరించినట్టు? ఇవన్నీ డబ్బులు ఏమైనా కట్టకపోతారా? డబ్బులు అయితే సంపాదిస్తున్నావు తల్లి, కానీ మంచి పేరు వస్తుందా నీకు? ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం లేదా? ఎవరిని ఉద్ధరించాడు కేసీఆర్ గారు? ఈరోజు లిక్కర్ వాసన వచ్చేసరికి వీళ్ళకేదో మహిళల మీద ప్రేమ ఉన్నట్టు 33% మహిళా రిజర్వేషన్ కోసం మళ్ళీ కొట్లాడుతుందంట కేసీఆర్ బిడ్డ. ఏమైనా అర్థం ఉందా?
మహిళలకి రాష్ట్రంలో ఇంత అన్యాయం జరుగుతుంటే, ఇన్ని ఘోరాలు జరుగుతుంటే ఒక్కసారైనా కనీసం ఆ చైత్ర బిడ్డ దగ్గరికైనా వెళ్ళిందా కేసీఆర్ బిడ్డ? ఒక్కసారైనా పరామర్శించిందా? ఒక్కసారైనా ఈ మహిళలకు జరుగుతున్న అన్యాయం ఇది అని ఎప్పుడూ కొట్లాడలేదు. ఇప్పుడేమో 33% రిజర్వేషన్ కావాలని కొట్లాడతారట. అసలు ఇక్కడ ఉందా? కేసీఆర్ దిక్కుమాలిన పాలనలో, దిక్కుమాలిన పార్టీలో రిజర్వేషన్ ఉందా? 33% రిజర్వేషన్ కావాలని మీరు అడుగుతున్నారే, అసలు బీఆర్ఎస్ పార్టీలో ఎంతమంది మహిళలకు మీరు ఇస్తున్నారు? కనీసం 4-5% అయినా ఇస్తున్నారా? మొదటిసారి 119 టికెట్లకు గాను మీరు టికెట్లు ఇచ్చింది ఆడవాళ్ళకి ఎంతమందికి? 6 మందికి. మంత్రులైతే అసలుకే లేరు. రాజశేఖర్ రెడ్డి గారు ఒక మహిళను హోం మంత్రిగా చేస్తే మీరు అసలు ఒక్క మంత్రిని కూడా చేయలేకపోయారు కదా. ఇక రెండోసారికి వస్తే ఎంతమందికి ఇచ్చారు? 4గురికేమో. 4గురికి ఎమ్మెల్యే టికెట్లు. ఎంతమందిలో? 119 మందికి గాను 4 మందికి ఇచ్చారు. 4గురికే ఇచ్చారు. ఇక మంత్రులు ఉన్నారు 2, అది కూడా డమ్మీలు. అది కూడా 9 నెలల తర్వాత, అది కూడా ఒక రక్కసైన అంక. ఇక ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఎంతమంది ఉన్నారు? 2. ఎమ్మెల్సీలైనా ఎంపీలైనా 2, 3. ఎంతమందికి ఇచ్చారు కేసీఆర్ గారు? ఇప్పుడు వీళ్ళు ఏదో పెద్ద మహిళల మీద ప్రేమ ఉన్నట్టు 33% కోసం కొట్లాడతారట. ముందు వీళ్ళ ముఖాలు వీళ్ళు చూసుకోవాలి కదా. పోనీ మహిళలకు ఆర్థికంగా ఏమైనా చేశాడా కేసీఆర్ గారు? మహిళలకు 0 వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు. మొత్తం రూరల్ అర్బన్ కలుపుకుంటే కనీసం 63 లక్షల మంది డ్వాక్రా గ్రూపులలో మహిళలు ఉన్నారు. అందరూ లోన్లు తీసుకున్న వాళ్ళు. ఎన్నికలకు ముందు కేసీఆర్ గారు వాగ్దానం చేసిన మాట 0 వడ్డీకే రుణాలు ఇస్తాము అని. పోనీ ఇచ్చాడా? ఈరోజు ఇవ్వకపోతే కనీసం 4,500 కోట్ల రూపాయలు బాకీ పడ్డారు. 4,500 కోట్ల రూపాయలు మహిళలకు మాట ఇచ్చి బాకీ పడ్డాక ఈరోజు ఎంత మాఫీ అంటున్నారు? 750 కోట్లు మాత్రం మాఫీ చేస్తారట. మిగతా 400 కోట్ల కథ ఏమిటి? ఎవడైనా అడుగుతున్నాడా? వాళ్ళు ఏమైనా సమాధానం చెప్తున్నారా? మళ్ళీ అదేదో పెద్ద మహిళలకు ఫేవర్ చేస్తున్నట్టు. మొత్తం 63 లక్షల మంది మహిళలకు, డ్వాక్రా సంఘాల వాళ్ళందరికీ మొత్తం అందరినీ మోసం చేసి పడేశాడు కేసీఆర్ గారు. పోనీ ఆర్థికంగా వాళ్ళు నిలదొల్చుకోవడానికి ఏమైనా చేస్తున్నారా? వీహబ్ అన్నారు కదా, వీహబ్ ఏమైంది? వీహబ్ అంటే మహిళలు పరిశ్రమ పెట్టుకోవాలంటే లోన్లు ఇస్తుందని చెప్పాడు. ఎవరు? మళ్ళీ కేటీఆర్ గారు. ఏమైంది? ఒక్కరికైనా ఇచ్చారా? ఎంతమందికి ఇచ్చారు? ఎంతమంది ఇండస్ట్రీలు పెట్టుకొని ఇచ్చారు? ఎంతమంది ఆంటర్‌ప్రెన్యూర్ అయ్యారు? సమాధానం చెప్పాలి. అసలు విమెన్స్ కమిషనే ఈ మధ్య కోర్టు మొట్టికా వేసినాక సంవత్సరాల తరబడి లేకపోతే ఈ మధ్య సాధించుకున్నా. కానీ దాన్ని కూడా ఒక డమ్మింగ్ చేశారు. విమెన్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనేది ఉందా అసలు మన రాష్ట్రంలో? అసలు అది లేనే లేదు. ఇక మహిళలు పాపం ముసలి వాళ్ళకు, మహిళలైతే పెన్షన్ ఎందుకు ఇవ్వటం లేదు కేసీఆర్ గారు? భార్యకిస్తే భర్తకివ్వడు, భర్తకిస్తే భార్యకివ్వడు, అత్తకిస్తే కోడలికివ్వడు, కోడలికిస్తే అత్తకివ్వడు. అసలు భార్య భర్త ఉంటే మహిళల ఆ ముసలాయమకి అసలు పెన్షన్ కూడా రావటం లేదు. ఆ భర్త పెన్షన్తోనే ఈమె కూడా బతకాలి. అంటే ఈమెకు దవాఖానకు పోయే అవసరం ఉండదా? తిండి తినే అవసరం ఉండదా? అలాంటప్పుడు అసలు ముసలి వాళ్ళను, అసలు ఆడవాళ్ళను అసలు పట్టించుకున్నట్టే అయింది కదా. ఎవరిని ఉద్ధరించాడు కేసీఆర్ గారు? కనీసం టాయిలెట్లు కూడా లేవు కదా. కనీసం ఆడపిల్లలకు పాఠశాలల్లో కానీ, స్కూళ్ళల్లో కానీ, గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ అసలు టాయిలెట్లు కూడా చక్కగా లేవు. ఇన్ని 3,800 కిలోమీటర్ల పాదయాత్రలో ఎన్నో స్కూళ్ళు చూస్తుంటాం. ఒక్క చోట కూడా కనీసం బాత్రూములు కూడా చక్కగా లేవు. టీచర్లు ఎలాగో లేరు, క్లాస్ రూమ్లు ఎలాగో చక్కగా లేవు, కనీసం బాత్రూములు కూడా లేవు. ఇక బాత్రూమ్లలో అడుగు పెట్టాలంటే ఆడపిల్లలకు భయంగా, వాసనగా, అసలు అన్హైజీనిక్గా ఉండే పరిస్థితి. అసలు ఆ బాత్రూమ్లు వాడరు. అసలు ఆడపిల్లలైతే కనీసం పీరియడ్ కూడా రాకూడదు అని మాత్రలు కూడా వేసుకుంటున్నారు. ఇది దిక్కుమాలిన పాలన కాకపోతే ఏమిటి? కనీసం బాత్రూమ్లు చక్కగా మీరు కట్టరు, కనీసం చిన్న పిల్లలకు ఫుడ్ కూడా మీరు చక్కగా పెట్టరు. ఫుడ్ పాయిజనింగ్గా ఎంతమంది చచ్చిపోతున్నారు. ఇక మీరు ఎందుకు బతుకుండాలి? ఊరేసుకొని చచ్చిపోవాలి కదా కేసీఆర్ గారు. ఈ కేసీఆర్ నియంత పాలన పోవాలి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.